హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దసరా నవరాత్రి స్పెషల్ అమ్మవారికి ఇష్టమైన దద్దోజనాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పండుగలప్పుడు ప్రసాదంగానే కాదు, లంచ్ డిన్నర్లకు కూడా చేసుకోవచ్చు. కడుపుకి చల్లగా హాయిగా ఉండే ఈ కమ్మని దద్దోజనాన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా అన్నం వండుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ బియ్యం వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చాక కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. అన్నం చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ అన్నాన్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్నం అంతా బౌల్లోకి వేసుకున్నాక మ్యాషర్తో కానీ లేదా గరిటెతో కానీ మెత్తగా మెదుపుకోవాలి. ఇలా వేడి మీద మెదిపితే అన్నం బాగా మెత్తగా అవుతుంది. చూడండి, అన్నాన్ని బాగా మెత్తగా మెదిపిన తర్వాత 1 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఇలా పాలు వేసి చేసుకోవడం వల్ల ఎక్కువసేపు అయినా పులుపు రాకుండా టేస్టీగా ఉంటుంది. ఈ పాలన్నీ అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పాలు వేసి కలిపిన తర్వాత అన్నాన్ని బాగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడే పెరుగు వేస్తే త్వరగా పులుపు వస్తుంది. అన్నం కంప్లీట్గా చల్లారిన తర్వాత 2 కప్పుల కమ్మని పెరుగుని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని పెరుగంతా అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ దద్దోజనానికి పులిసిన పెరుగును కాకుండా ఇలా ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే పుల్లగా లేకుండా టేస్ట్ బాగుంటుంది. ఎక్కడా కూడా ఉండలు లేకుండా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. దద్దోజనం ఎక్కువసేపు గట్టిపడకుండా ఉండాలి అంటే 1/2 కప్ వరకు పాలను వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకొని 2 నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఫైనల్గా చిటికెడంతా ఇంగువ వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పోపుని పెరుగన్నంలో వేసి కలుపుకోవాలి. ఈ పోపు అన్నంలో బాగా కలిసేలా కలిపామంటే గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మని దద్దోజనం రెడీ అయిపోతుంది. ఇది ప్రసాదంగానే కాదు, ఎప్పుడైనా దద్దోజనం తినాలనిపించినా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇష్టమైతే ఇందులో పైనుంచి కొన్ని దానిమ్మ గింజలు వేసుకోవచ్చు. దానిమ్మ గింజలు మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఈ దసరా నవరాత్రుల్లో ఈ కమ్మని దద్దోజనాన్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.